హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో శ్యామలాదేవి గురించి తెలుసుకుందామండి. శ్యామల నవరాత్రి ప్రారంభం అండి. మనకి 19 నుండి జనవరి 19, 2026 నుంచి 27 జనవరి 2026 వరకు అండి, అంటే 9 రోజులు. ఈ శ్యామల నవరాత్రి ఆషాఢ నవరాత్రి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష ప్రతిపద రోజున ప్రారంభమవుతుంది. ఈ నవరాత్రులు 9 రోజులు కొనసాగి 10వ రోజు దశమితో ముగుస్తాయి. ఈ నవరాత్రుల్లో శ్యామలాదేవి రాజమాతాంగిని ఆరాధించడం ప్రధాన విశేషం. శ్యామలాదేవి విద్య, వాక్సిద్ధి, సంగీతం, జ్ఞానం, రాజసిక శక్తికి అధిష్టాత్రి దేవతగా పూజించబడుతుంది. ప్రత్యేకంగా తంత్ర, శాక్త సంప్రదాయాల్లో ఈ నవరాత్రులకు గొప్ప ప్రాధాన్యం ఉంది. ప్రారంభం రోజు ఆషాఢ శుక్ల ప్రతిపద, ముగింపు రోజు ఆషాఢ శుక్ల దశమి. ప్రత్యేక పూజలు వచ్చేసి శ్యామలాదేవి అర్చన, మంత్రజపం, శ్రీచక్ర పూజ. ఫలితం విద్యాభివృద్ధి, వాక్సిద్ధి, ఐశ్వర్యం. ఈ శ్యామల నవరాత్రి మాఘ గుప్త నవరాత్రి యొక్క తేదీలు మీకు శుద్ధంగా చెప్తాను. 19 జనవరి ఆషాఢ మాఘ మాస శుక్లపక్ష ప్రతిపద ప్రారంభం, ముగింపు 27 జనవరి శుక్లపక్ష నవమి. కొన్ని చోట్లలో 18 నుంచి 26 వరకు ఉందండి, కానీ మ్యాక్సిమం అయితే 19 నుంచి 26 వరకు. ఇది స్థానిక పంచాంగ తిథి ప్రకారంగా మారుతుంది. సో అందుచేత తిథి ప్రకారం ఉదయం ఆరు సంధ్యాకాలంలో మంత్రాలే రచించండి. ఇది మాఘమాసంలో జరిగే గుప్త నవరాత్రి శ్యామల నవరాత్రి అని పిలువబడుతుంది. ప్రత్యేకంగా దేవి శ్యామల రాజమాతంగి ఉపాసనకు. ఓకే, సో ఇప్పుడు అండి శ్యామల నవరాత్రి పూజా విధానం చూద్దాం. పూజకు అనుకూల సమయం బ్రహ్మముహూర్తం లేదా ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య, లేక సాయంత్రం దీపారాధన సమయం. పూజస్థల సిద్ధం. ఇంటిని శుభ్రంగా ఉంచాలి. పూజాస్థలంలో శ్యామలదేవి చిత్రం లేదా విగ్రహం పెట్టాలి. పచ్చరంగు వస్త్రం, పట్టు వస్త్రం ఉత్తమం. కలశం, నీరు, మామిడి ఆకులు, కొబ్బరి. కావలసిన పూజా సామాగ్రి: కుంకుమ, విభూతి, చందనం, పూలు, మల్లె, కనకాంబరం, కమలం ఉత్తమం. అక్షింతలు, దీపం, ధూపం, నైవేద్యం పాయసం లేదా చక్కెర పొంగలి, పండ్లు, తేనె, పాలు ఇష్టమైనవి మీకు శక్తి కొలది ఏదైనా ఒకటి సమర్పించవచ్చండి. సంకల్పం: దీపం వెలిగించి ఇలా సంకల్పం చెప్పాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శ్యామలాదేవి అనుగ్రహ సిద్ధ్యర్థం శ్యామలా నవరాత్రి పూజాం కరిష్యే. దేవి ఆవాహన అండ్ పూజ. దేవి చిత్రానికి చందనం, కుంకుమ, పూలు సమర్పించాలి. అర్చన చేయాలి లేదా కేవలం పుష్పార్చన అయినా సరిపోతుంది. శ్యామలాదేవి మంత్రజపం కనీసం రోజుకి 108 సార్లు జపించాలండి. ఓం శ్యామలాయై నమః, ఓం శ్యామలాయై నమః, ఓం శ్యామలాయై నమః. ఇంకొకటి శక్తివంతమైన మంత్రం ఉంది. ఓం హ్రీం శ్రీం శ్యామలే నమః, ఓం హ్రీం శ్రీం శ్యామలే నమః. యాక్చువల్లీ ఇది బీజాక్షరంతో కూడింది కాబట్టి మనం ఒక గురువు ద్వారా ఈ మంత్రం ఉపదేశించబడితే ఇది చదువుకోవచ్చండి. ఒక గురువు ద్వారా అయితేనే. మనం ఇలా చూసి చదువుకోకుండా ఉంటేనే బెటర్ అండి. ఒక గురువు ద్వారా నుంచి నేర్చుకుంటే సరిపోతుంది. బట్ ఈ ముందు చెప్పాను కదా, ఓం శ్యామలాయ నమః, అది ఎవరైనా చదువుకోవచ్చు, అది చదువుకోండి. నైవేద్యం అండ్ హారతి. నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ప్రసాదం: కుటుంబ సభ్యులకు ప్రసాదం పంచిపెట్టాలి. ఇతరులకు కూడా పంచిపెట్టండి. వీలైతే ఆడపిల్లలకు లేదా విద్యార్థులకు దానం చేయడం శుభం. నవరాత్రుల్లో పాటించవలసిన నియమాలు: సాత్విక ఆహారం, అసత్యం, కోపం నివారించాలి. రోజు కనీసం కొద్దిసేపు మంత్రజపం. విద్య, సంగీతం, జ్ఞానం కోసం ప్రార్థన. శ్యామలాదేవి అనుగ్రహ ఫలితాలు: విద్యాభివృద్ధి, వాక్సిద్ధి, సంగీత లేదా కళా నైపుణ్యం, ఐశ్వర్యం, గౌరవం ఇవన్నీ లభిస్తాయండి దేవి యొక్క అనుగ్రహం ఉంటే. ఇంకొకటి, ఇక్కడ దేవి అనుగ్రహం అంటే మన పైన ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు అంటే,
ఈ 9 రోజులు ఎవరైతే నిష్టగా మనకి ఆ దేవుడు ఆ అమ్మవారు మన పైన కృప ఉంటే చాలు. అమ్మ చూపు కొసలలో మన కంటి చూపు కొసలలో అంటే ఒక చిన్న పార్ట్ ఉంటుంది కదా, అలా ఆ పార్ట్ నుంచి మనం చూసినా చాలు. లేదంటే అమ్మవారి పాదాల పైన మనకి ఎప్పుడూ ఉంటుంది కదా నిష్టగా, మనం ఆ పాదాలను పట్టుకొనే ఉంటాం. మన ఆ ఆలోచనలో ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంది అని తెలియడానికి ఒక సంకేతం ఏంటంటే, మనకి 9 డేస్లో నిష్టగా పాటించే అమ్మవారి మనకి ఇంకేది లేదు అన్న భావనతో ఎవరు చేస్తారో ఆ భావన ఉన్న వాళ్ళకి ఈ 9 డేస్ మనకు ఒక ప్యారెట్ కనిపిస్తుందండి. ఒకటైనా చిలుకలు ఇలా ఒక ఎన్నైనా కనిపించవచ్చు. లేదా ఇలా అంటే మనం చేసింది అమ్మవారికి నచ్చింది అని మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అలా కనిపిస్తుందండి. ఇట్లా మనకి ప్యారెట్ కనిపిస్తే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇట్లా నిష్టగా పాటించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించండి. ఈ గుప్త నవరాత్రుల్ని మనమందరం చేద్దాము, నిష్టగా ఉందాం, అసత్యం పలకకూడదు. ఇంకా నెక్స్ట్ కోపం తెచ్చుకోకండి, మెయిన్ థింగ్. అండ్ ఎవరిని తిట్టకూడదు. ఇలా 9 డేస్ బాగుండండి, ట్రై చేయండి. మనస్ఫూర్తిగా అమ్మవారి బ్లెస్సింగ్స్ మన పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.